changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదిన దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 104వ కీర్తన 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా వృక్షములన్నీ తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను కేదారు వృక్షములు తృప్తి పొందుచున్నవని లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ 2 రకాలైన వృక్షాలను మనం గమనిస్తున్నాం. వాటి పేర్లను మనం చూడగలిగినట్లయితే లెబానోను, కేదారు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ లెబానోను, కేదారు కూడా ఎత్తైన కొండ ప్రాంతంలో అవి పెరుగుతూ ఉంటాయి. ప్రియులారా, 2 విశిష్టమైన లక్షణాలు ఈ యొక్క కేదారు మరియు దేవదారు వృక్షాలు కలిగి ఉండినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వృక్షాలకు బైబిల్లో ఇవ్వబడిన పేరేంటి అంటే యెహోవా వృక్షములు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని సంబంధమైన, దైవ సంబంధమైన వృక్షాలుగా ఈ యొక్క వృక్షాలు ఉండినట్లుగా మనం లేఖనంలో గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విశిష్టమైన 2 చెట్లకు లేదా ఈ చెట్లకు ఉన్న 2 విశిష్టమైన లక్షణాలు ఏమిటి అని ఆలోచన చేయగలిగినట్లయితే, ఇవి ఎత్తైన కొండ స్థలంలో లేదా ఎత్తైన కొండల మీద నిటారుగా పెరిగే ఒక క్రమశిక్షణ లేదటువంటి విధానాన్ని అవి కలిగి ఉండినట్లుగా లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, వీటికి రోజు నీరు పోసే పని ఉండదు. మొట్టమొదటిగా వీటికి రోజు కూడా ఒక వ్యక్తి వెళ్ళి నీరు పోయకపోయినా సరే అవి ఎదుగుతూ ఉంటాయి, అవి పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు ఒక వ్యక్తి ఎత్తైన కొండ శిఖరానికి వెళ్ళి నీళ్లు పోయాలంటే చాలా కష్టమైన పని కనుక అవి నీరు లేకపోయినప్పటికీ అవి ఎదిగే యొక్క కృపను లేదా ఎదిగే ఆ వాతావరణంలో అవి ఉంటాయి. ప్రియులారా, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలిగినట్లయితే యెహోవా వృక్షములన్నీ తృప్తి పొందుచున్నవి. ఎవరి వృక్షాలు అనంటే దేవుని వృక్షాలు. ఈ వృక్షాలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి అనంటే క్రైస్తవులైన ప్రతి బిడ్డకి సాదృశ్యంగా ఉన్నాయి. యెహోవా వృక్షములన్నీ తృప్తి పొందుచున్నాయి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నాయి. ప్రియా దేవుని బిడ్డ, నిన్ను ఎవరు నాటారో తెలుసా? ఆయన తోటలో నిన్ను నాటింది ఎవరో తెలుసా? దేవుడే నిన్ను నాటి ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు నన్ను మనుషులు నాటారు అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు నాకు నేనే నాటబడ్డాను అనుకుంటారు. కాదండి, మన దేవుని సంకల్పం లేకపోతే, మన దేవుని ప్రణాళిక లేకపోతే మనము ఎక్కడ కూడా నాటబడిన అనుభవంలోనికి రాము. ప్రియులారా, నాటిన వాడు దేవుడే, అభివృద్ధి కలుగజేసేవాడు దేవుడే, ఫలాభివృద్ధిని అనుగ్రహించేవాడు కూడా దేవుడే. అందుకనే లెబానోనుకును ఈ యొక్క దేవదారు వృక్షానికి లేఖనంలో ఇవ్వబడిన మంచి పేరేంటంటే యెహోవా వృక్షాలు. అవును ప్రియులారా, మనము దేవుని బిడ్డలము, మనము దేవుని ప్రజలము, మనము దేవుడు నాటిన చెట్లం. మనము ఈ చెట్లు మనమే. ఈ యొక్క దేవదారు, ఈ యొక్క లెబానోను వృక్షాలు ఎవరు అంటే మనమే. ఆయన మనల్ని నాటాడు. మనకున్న పేరేంటంటే ఆయన ప్రజలము, ఆయన వారము. కనుక లేఖనం చెప్తుంది యెహోవా వృక్షములన్నీ తృప్తి పొందుచున్నాయి. యెహోవా వృక్షమైన నువ్వు తృప్తి పొందుచున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు తృప్తి పొందాలి అని అంటే నీకు ఎవరో వచ్చి నీరు పోయాల్సిన అవసరం లేదు. అవి వాటంతట అవే నీరు లేకపోయినా ఎదిగే ఆ యొక్క అనుభవాన్ని అవి దేవుని ద్వారా పొందుకున్నాయి. ప్రియులారా, దేవుని ద్వారా అంటే మనుషులెవరు నీరు పోయే అవసరం లేదు. దేవుడే వాటికి నీరు అందించేవాడుగా, ఆకాశము నుండి నీరును, ఆకాశము నుండి వర్షాన్ని కురిపించేవాడుగా ఉన్నాడు. మనుషులు నీళ్లు పోస్తే అవి ఎదగవు, మనుషులు నీరు పోయడాన్ని బట్టి అవి తిన్నగా ఎదగవు. కానీ దేవుడే సాధారణ సహజమైన వర్షపు నీరు ద్వారా అవి ఎదుగుతాయి అనే ఒక విషయాన్ని మొదటి పాఠంగా లేదా మొదటి పాయింట్గా మనం గమనించవచ్చు. ప్రియులారా, ఈ వృక్షము మన జీవితాలకు సాదృశ్యంగా ఉంటే మనుషులు పోసే నీరు కాదండి, దేవుడిచ్చే నీరు, దేవుడే నేరుగా అనుగ్రహించే నీరు. ఈ వృక్షాలు మనుషుల నీటి మీద ఆధారపడవు, దేవుని మీద మాత్రం
మాత్రమే ఆధారపడతాయి. ఓ ప్రియ, దేవుని వృక్షం అనబడిన ఓ లెబానోను వృక్షమా, ఓ దేవదారు వృక్షం అనబడిన ఓ క్రైస్తవ బిడ్డ, ఓ దేవుని బిడ్డ, నువ్వు మనుషుల నీరు ద్వారా ఎదగాలనుకుంటున్నావా? మనుషుల సహాయం ద్వారా ఎదగాలనుకుంటున్నావా? మనుషుల యొక్క ప్రణాళికల ద్వారా ఎదగాలనుకుంటున్నావా? లేదా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని సహాయం చొప్పున, దేవుని యొక్క కృప చొప్పున ఎదగాలనుకుంటున్నావా? నువ్వు ఎలా ఎదగాలనుకుంటున్నావు? నీ ఎదుగుదలకు కారణం ఏంటో ఈ దినాన నువ్వు నేను యోచింపవలసిన వారమై ఉన్నాం. ఈ లెబానోను దేవదారు మనుషులు నీళ్లు పోయాల్సిన పని లేదు. దేవుడే వాటికి నీటిని అందించేవాడుగా ఉంటాడు. ఈ వృక్షాలు మనుషుని సహాయం కోరవు. కొన్ని వృక్షాలు మనుషులు పట్టించుకోకపోతే ఎండిపోతాయి, వాడిపోతాయి. కానీ యెహోవా వృక్షములు అనబడిన దేవదారు, కేదారు వృక్షాలు లేదా దేవదారు వృక్షాలు, లెబానోను వృక్షాలకు దేవుడే నీటిని అందించేవాడు. ఈ వృక్షాలు దేవుని మీద, దేవుని నీటి మీద మాత్రమే ఆధారపడతాయి, వేరెవ్వరి మీద ఆధారపడవు. రెండవదిగా ఈ చెట్లు ఎలాగ ఉంటాయి అనంటే నిటారుగా తిన్నగా ఎదుగుతూ ఉంటాయి ప్రియులారా, తిన్నగా. వీటిలో ఎలాంటి వంకర పోయే గుణం లేదు. ఈ చెట్లకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే అవి తిన్నగా ఎదుగుతాయి. అటు ఇటు వెళ్ళవు, అటు ఇటు పాకవు, అటు ఇటు వాలిపోవు, అటు కొమ్మ ఇటు కొమ్మ రాదు. చక్కగా తిన్నగా కాండం అంతా తిన్నగా ఎదుగుతూ ఉంటుంది. రెండవ ఆధ్యాత్మిక పాఠం ఈ వృక్షాలు మనకేం నేర్పిస్తున్నాయి అనంటే, దేవుడి వృక్షం అనబడిన నీవు నేను కూడా తిన్నగా ఎదగాలి, అనగా తిన్నని మార్గంలో ఎదగాలి, అనగా మన యొక్క అభివృద్ధి అనేది సరైన మార్గంలో ఉండాలి, కానీ వంకర మార్గాల్లో ఉండకూడదు. ఈ రోజున మనిషి ఎదగాలని, మనిషి ఎగబాకాలని అనేక వక్ర మార్గాలు గుండా వెళుతూ ఉన్నాడు ప్రియులారా. ప్రియ అన్న, ప్రియ తమ్ముడు, ఏదో ఎదిగిపోవాలి, గొప్పవాళ్ళు అయిపోవాలని రకరకాల వక్ర మార్గాలు వెళ్తున్నావేమో, దేవుడికి నచ్చదండి ఆ మార్గం. ఆ మార్గంలో దేవుడు లేడు, దేవుడు ఉండడు. ఎందుకు అనంటే యెహోవా వృక్షములు అనబడిన కేదారు, దేవదారు, లెబానోను వృక్షాలు తిన్నగా ఎదుగుతాయి. వంకర ప్రవర్తన, వంకర జీవితం, వంకర మార్గం అవి ఎంచుకోవు. ఆ విధముగా వాటి జీవితాల్లో అవి అలాంటి విషయాలే లేవు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వంకరగా ఎదుగుతున్నావా? వక్ర మార్గాలకు వెళుతున్నావా? అభివృద్ధి కోసం, 10 మందిలో గొప్పదనం కోసం నీచ మార్గాలు ఎంచుకోమాక తిన్నని మార్గంలోనే ఉండు. మనుషుల సహాయం కోసం కాదు, దేవుణ్ణి అడుగు. ఎందుకంటే మనుషుల నీళ్లు పోస్తే అవి తిన్నగా ఎదగవు, దేవుడే నీళ్లు పోస్తే తిన్నగా ఎదుగుతాయి. ఒకవేళ మనుషుల యొక్క నీరు అనబడిన సహాయాన్ని నువ్వు కోరుకుంటే నీ జీవితంలో వంకర జీవితం ఉంటుంది. ఎవరో ఏదో చేస్తారని ఆశపడి వాళ్ళ మీద ఆధారపడినప్పుడు లేనిపోయిన అక్రమ సంబంధాలకు నీ జీవితంలో తావిచ్చి వంకర ప్రవర్తన, వంకర జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. దేవుని మీద ఆధారపడు, దేవుడే నీ జీవితాన్ని తిన్నగా తీర్చిదిద్దుతాడు. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు. మా ప్రియులు ఎందరు నీ మాటలు ఆలకిస్తూ నీ మాటల మీద వారి జీవితాలు కట్టుకోవాలని, ఎక్కడి నుండైనా మనుషులు ఇచ్చే నీరు కాకుండా నీవిచ్చే నీటి కొరకు ఎదురు చూస్తూ ఆ నీటిని బట్టి తిన్నగా ఎదగగలిగిన కృపను మాకును దయచేసి, ఓ లెబానోను దేవదారు వృక్షముల వలె, యెహోవా వృక్షముల వలె తృప్తి పొందగలిగిన జీవితమును వినుచున్న శ్రోతలకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.